వెల్కమ్ గైస్. లాస్ట్ వీడియోలో అయితే మనం హెచ్టీఎంఎల్ అంటే ఏంటి, హెచ్టీఎంఎల్‌లో ట్యాగ్స్ ఏముంటాయి, ఎలిమెంట్స్ ఏముంటాయి అనేది చూసాం కదా. ఈరోజు వీడియోలో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటి గురించి డీటెయిల్డ్గా మొత్తం చూసేద్దాం. వచ్చేయండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్. ఆల్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్. అన్ని హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిమెంట్స్. ఈ అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే మన హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నమాట. అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ద స్టార్ట్ ట్యాగ్. మనకి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి కదా. ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్లో మాత్రమే ఉంటాయి. అట్రిబ్యూట్స్ యూజువల్లీ కమ్ ఇన్ నేమ్ వాల్యూ పేర్స్. లైక్ కింద ఉంది కదా, నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో వాల్యూ అని ఉంది కదా, అంటే పేర్స్ లాగా ఉంటాయి అన్నమాట అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వచ్చేసి హెచ్రెఫ్ అట్రిబ్యూట్. హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనమాట. ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని మనం హెచ్రెఫ్ అని రాసి డబుల్ కోట్స్లో మనం ఏ వెబ్సైట్కి అయితే విజిట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ డబుల్ కోట్స్లో పెట్టాలి. మనం ఎప్పుడైతే విజిట్ రియల్లీ గ్రేట్ సైట్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో హెచ్రెఫ్ అట్రిబ్యూట్ ఎందుకు వాడతామంటే మనం వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటే దాని యొక్క లింక్ పెట్టడమే అంతే. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ అట్రిబ్యూట్ అనమాట. మన వెబ్ పేజ్ మీద ఏదన్నా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇమేజ్ మన డెస్క్టాప్లో కానీ లేదంటే గూగుల్ బ్రౌజర్లో కానీ ఉంటాయి కదా, అవి ఏమన్నా పెట్టాలనుకుంటే సోర్స్ అనే అట్రిబ్యూట్ తీసుకొని డబుల్ కోట్స్లో ఆ ఇమేజ్ యొక్క పాత్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేయడమే అంతే. తర్వాత వచ్చేసి మనకి విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్. ఇందాక మనం ఇమేజ్ పెట్టాం కదా, ఆ ఇమేజ్కి విడ్త్ హైట్ చేంజ్ చేసుకోవడానికి ఈ అట్రిబ్యూట్ యూజ్ అవుద్ది అనమాట. అవి మనం పిక్సెల్స్లో నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా విడ్త్ హైట్ చేంజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ట్ అట్రిబ్యూట్. ఇది మనం ఇందాక ఇమేజ్ పెట్టాం కదా, అది కొన్ని రీజన్స్ వల్ల ఒక్కొక్కసారి డిస్ప్లే అవ్వదు. ఎందుకు, మనకి నెట్ కనెక్షన్ స్లోగా ఉన్నా కానీ ఏదన్నా ఎర్రర్ వచ్చినప్పుడు అది ఇమేజ్ కనపడినప్పుడు మనకి ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే మనం డబుల్ కోట్స్లో రాసిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇమేజ్ కింద మనకి చూపిస్తుంది. ఎప్పుడు ఆ ఇమేజ్ లోడ్ అవ్వనప్పుడు ఈ టెక్స్ట్ చూపిస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైల్ అట్రిబ్యూట్. ఇది ఎందుకు వాడతారంటే మన ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్కి ఫోన్ సైజ్ పెంచాలన్నా కానీ, ఒకవేళ కలర్ చేంజ్ చేయాలన్నా కానీ, సైజ్ పెంచాలన్నా కానీ, ఇంకేమన్నా చేసుకోవాలనుకుంటే ఇది వాడారు కదా, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ వేస్తే ఇలాగ వాడతాం అన్నమాట. దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. అంటే ఈ లైన్ల వరకే చేంజ్ అవుద్ది ప్రాపర్టీ. ఇంకా ఉంటాయి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని, అవి సిఎస్ఎస్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మనం క్లారిటీగా చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అట్రిబ్యూట్. ఇది మనకి ఎలిమెంట్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. కింద మనం పారాగ్రాఫ్ ట్యాగ్ రాసాను చూడండి, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని కంటెంట్ రాసి దాంట్లో టైటిల్ ఐఎమ్ ఏ టూల్ టిప్ అని రాసాం. ఎప్పుడైతే మనం వెబ్ పేజ్ మీద దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ మీద మౌస్ ఓవర్ చేస్తామో ఐఎమ్ ఏ టూల్ టిప్ అని పైన కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తాయి. అలాంటి వాటి కోసం మనం చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.